కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ అస్సాం వాళ్ళు మాత్రం ఈ కేటగిరీస్ వాళ్ళకి కోచ్ రాజ్బోన్షీస్ మరియు ఇతరులకి ఎస్టీ స్టేటస్ ఇవ్వద్దు అంటున్నారు. వాళ్ళ కనుక ఎస్టీ స్టేటస్ ఇస్తే మిగతా ఎస్టీస్ ఇంకా మార్జినలైజ్ అవుతారు, రిజర్వేషన్స్ వల్ల వీళ్ళే ఎక్కువ పోస్టులు తనుగుపోతారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే కోచ్ రాజ్బోన్షీ గ్రూప్ మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఎస్టీ స్టేటస్ అడుగుతుంది. ఇప్పటికీ వాళ్ళ ఎస్టీ స్టేటస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 8 సార్లు రిజెక్ట్ చేశారు. 1981 నుంచి 2006 మధ్య 8 టైమ్స్ వాళ్ళ ఎస్టీ స్టేటస్ రిజెక్ట్ అయిందనమాట. 1996లో కేంద్ర ప్రభుత్వం కోచ్ రాజ్బోన్షీ గ్రూప్కి 6 నెలల పాటు ఎస్టీ స్టేటస్ ఇచ్చింది. అయితే పెద్ద గొడవలు అయ్యాయి అస్సాం స్టేట్లో. ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ సీట్లని వాళ్ళకే వచ్చాయన్నమాట. దాంతో చాలామంది వేరే ట్రైబల్ గ్రూప్స్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వడం వల్ల మా యొక్క రిజర్వేషన్ మొత్తం పోయింది, మా ఫలాలు మాకు అందట్లేదని గొడవ చేస్తే అప్పట్లో ఆ కోచ్ రాజ్బోన్షీ కమ్యూనిటీకి మొత్తం విత్డ్రా చేశారు ఎస్టీ స్టేటస్. మళ్ళీ అప్పటి నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. మాకు చాలా నష్టం జరిగింది, మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు గొడవ చేస్తున్నారు. రీసెంట్గా మార్చి 14వ తారీఖున అమిత్ షా గారు, మన యూనియన్ హోమ్ మినిస్టర్, అస్సాంకి వెళ్లే సందర్భంలో ఈ కోచ్ రాజ్బోన్షీ కమ్యూనిటీ మళ్ళా కూడా ఇప్పుడు మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి సరికొత్త డిమాండ్ ఇంకొంత గట్టిగా ముందుకు తీసుకెళ్తోంది.